ధనుసు రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో అర్ధాష్టమ శని, ధనవాకు కుటుంబ స్థానంలో పంచమగ్రహ సంచార స్థితి, ఆదివారం అమావాస్య సందర్భంగా గ్రహదోషాన్ని ఎలా తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే బుధుడు ఉండడం వలన ఓర్పు, నేర్పు, పట్టుదల, బుద్ధి, జ్ఞానము, సత్ప్రవర్తనతో జీవితాన్ని ముందుకు తీసుకుని అన్ని ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా గమనించాలి. ధనవాకు కుటుంబ స్థానంలో ఆత్మకారకుడు రవి, మనకారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు బుధుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు 2వ స్థానంలో ఉండడం, అలాగే 18వ తారీఖు ఆదివారం అమావాస్య సందర్భంగా ఇంటి సింహద్వారానికి తప్పకుండా ఒక పూజ చేసిన బుడిదికి మనకి కట్టుకోండి. వాస్తును నరదృశ్యం తొలగిస్తుంటుంది. ఇంటి సింహద్వారం లోపల కూష్మాండ దీపము అలాగే నారికేల దీపాన్ని పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ 3 రోజులు దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఆవేశానికి దూరంగా ఉండండి, ఆలోచనగా ఉండండి. డబ్బులు లావాదేవీలు, బ్యాంకు యొక్క లావాదేవీలు, ఓటీపీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెక్కులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్త అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అర్ధాష్టమ శని కారణం వలన మీరు ఈ అమావాస్య సందర్భంగా, ఈ పంచగ్రహ కూటమి సందర్భంగా వీలైనంత వరకు మౌనం, ధ్యానం, దేవతారాధన, సత్ప్రవర్తన ఉండి తీరాలి. వీలైనంత వరకు లావాదేవీలు, క్రయ విక్రయాలు, దూరావాయు జల ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దు. సప్తమ గురు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. కొత్తగా ఏదైనా పనులు ప్రారంభించాలని అనుకుంటున్న వారు ఈ ఫిబ్రవరి 1వ వారం తర్వాత మీరు ప్రారంభించుకోగలిగితే చాలా మంచి కాలంగా ఉంటుందని చెప్పి గమనించాలి. భార్యాభర్తలు తూర్పు పడమర ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. ఆవేశం తగదు, ఆలోచన అవసరం. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, చలనచిత్ర రంగాల్లో పనిచేసే వారు, జర్నలిజంలో ఉండబడినారు, వార్తా సేకరణ కార్యక్రమాల్లో ఉండబడిన వారికి అనేక రకాల సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.